వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బండి భగీరథ్ సంబంధించినటువంటి వ్యవహారంలో బండి భగీరథ్ ఎక్కడ అనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే ఇంటర్మ్ ప్రొటెక్షన్ సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇప్పటికే కొంత ఎదురుదెబ్బ తగలటం, మరోవైపు ఖచ్చితంగా లొంగిపోయే పరిస్థితి కూడా వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా బండి భగీరథ్ ఎక్కడన్న చర్చ జరుగుతోంది. మరోవైపు హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బండి భగీరథ్ కోసం కొంత పోలీసులు కూడా సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలపైన కూడా రాజకీయ దుమారం రేగినటువంటి నేపథ్యం. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. బండి భగీరథ్ గురించి గత 5 రోజులుగా విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ప్రభుత్వం ఉదాసీనత, పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది అనేది రాజకీయంగా చర్చ. మరోవైపు తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీసుకున్నా కూడా మీరు అరెస్ట్ చేయమంటేనో లేకుంటే కొంత కోదండం ఎక్కించే పరిస్థితి లేదు, ఉరి తీయాలంటే కూడా అటువంటి పరిస్థితి లేదు, నేను అంత కర్కశత్వంగా వ్యవహరించలేను అని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు? ఇప్పుడు కేంద్ర మంత్రి కొడుకు పెట్టిన కేసు పోక్సో. చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా చీప్గా ఉన్నాయి. ఉరి తీయమని ఎవరు చెప్పలా. ఇదే ప్లేస్లో వేరే సామాన్య మనిషి ఉంటే ఇదే విధమైన మాటలు మాట్లాడి ఉండేవాళ్ళ? నంబర్ 1. నంబర్ 2, పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టినప్పుడు 24 గంటల్లో నిందితుడిని పట్టుకోవాలి, ఎందుకు పట్టుకోలేదు? నంబర్ 3, స్వయానా చీఫ్ మినిస్టర్ అయ్యుండి ప్రైమ్ మినిస్టర్ గారి బందోబస్తులో పోలీసులు బిజీగా ఉన్నారు అందుకని డిలే చేశామని అంటారా? నంబర్ 4, నెక్స్ట్ 4 రోజుల నుంచి ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? నంబర్ 5, ప్రభుత్వం వారి నిర్లక్ష్యమా, పోలీసు యంత్రాంగం వైఫల్యమా? ఇన్ని ప్రశ్నలు, సమాధానం కావలసిన ప్రశ్నలు. ఇంకొక అంశం, జనరల్గా ఒక పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టినప్పుడు సామాన్య ప్రజలకు పెడితే వెంటనే యాక్షన్ తీసుకుంటారు కదా. మరి ఈయన పలుకుబడి ఉన్న వ్యక్తుల మీద వేరే రకంగా న్యాయం ఉంటుందా? ఒకటి. రెండోది, వీళ్ళు కౌంటర్ కేసు పెట్టారు, హనీ ట్రాప్ అని. నేనేమంటానంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్గా, ఈమె బాధితురాలు మైనర్. సరే, మైనర్ కాదు మేజర్ అని ఒక డిస్ప్యూట్ రైజ్ చేశారు కోర్టులో కూడా, కానీ కోర్టులో ప్రూవ్ అవ్వలేదు. ఇంకా మైనర్ అయితే హనీ ట్రాప్ కేసు అనేది క్వశ్చన్ డజంట్ అరైజ్, ఉత్పన్నం కాదు. ఈమె మైనర్ అయితే హనీ ట్రాప్ అనేది కేసు పని చేయదు. రెండోది, మైనర్ కాదు మేజర్ అని చెప్పి ఏదో 2 రకాల స్ప్లిట్ తీసుకొచ్చి సర్టిఫికెట్స్ తీసుకొచ్చారు. జువైనల్ యాక్ట్ సెక్షన్ 94 ప్రకారం లేదా పోక్సో యాక్ట్ ప్రకారంగా ఏజ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేయటం కోసం 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే అది విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫైనల్ ఎవిడెన్స్ ఫర్ ద ఏజ్ డిటర్మినేషన్. అది లేనప్పుడు అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్, అది కూడా లేనప్పుడు డాక్టర్స్ కన్ఫర్మ్ చేసి చెక్ చేసి డిసైడ్ చేస్తారు. ఇవి చట్టంలో చెప్తున్నటువంటి సెక్షన్స్ ప్రకారంగా. సో ఇప్పుడు వీళ్ళు మైనర్ కాదు మేజర్ అనేది డిస్ప్యూట్ చేస్తే మైనర్ అని కన్ఫర్మ్ చేశారు. దాన్ని కావాలని డిలే చేయడం కోసం చేశారు. ఇంటర్మ్ బెయిల్ అడిగారు, కోర్టు వారు నిరాకరించారు. ఇప్పుడు అప్స్కాండింగ్ ఉన్నారు, నేనేం చేయనని స్వయాన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అంటే అప్స్కాండింగ్ ఉంటే ఏం చేయలేరా? నువ్వు ఉరి శిక్ష చేయమని ఎవరన్నారు? ఏం పని చేయాలో చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? నా నెక్స్ట్ లీగల్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఈయన మీద పెట్టిన సెక్షన్స్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. యాక్చువల్గా పెట్టవలసింది నేనేమంటానంటే సెక్షన్ 7 అండ్ సెక్షన్ 8 కఠినమైన సెక్షన్స్ పెట్టకుండా కావాలని డైల్యూట్గా ఉండే సెక్షన్స్ పెట్టారు. ఇది కావాలని చేసిన పని కాదా? కానీ ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేశాము, సిట్ వేసిన తర్వాత మేము బాధితురాలు స్టేట్మెంట్ కూడా తీసుకున్నాము రేవంత్ రెడ్డి గారు. బాధితురాలు స్టేట్మెంట్ ఇనీషియల్గా ఎఫ్ఐఆర్ ఇచ్చినప్పుడే డీటెయిల్డ్ డాక్యుమెంటరీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్ విత్ స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఎందుకు సెక్షన్స్ మార్చాల్సి వచ్చింది? మొదలు ఎందుకు ఆ సెక్షన్స్ పెట్టారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే నేనేమంటానంటే దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ పెనట్రేటెడ్ సెక్సువల్ అసాల్ట్ వర్సెస్ సెక్సువల్ హరాస్మెంట్. సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటంటే మాటలతో లైంగికంగా వేధించడం, జెస్చర్తో లైంగికంగా వేధించడం, డిజిటల్గా వేధించడం, ఆన్లైన్లో వేధించడం, ఇవి లైటర్ సైడ్ ఉండే సెక్షన్స్. సెక్షన్ 11 అండ్ 12 వీళ్ళు అది పెట్టారు. కానీ ఇతను చేసింది బాధితురాలు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా స్వయంగా లైంగిక ఆల్కహాల్ డ్రింక్ తాపించి ఇతను అనుభవించాడని చెప్పి స్వయంగా చెప్తున్నారు సాక్ష్యాధారాలతో సహా. అంటే ఇట్ అట్రాక్ట్స్ సెక్షన్ 7 అండ్ 8 విచ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ సెక్షన్ 11 అండ్ 12. అంటే ఇదేమవుతుందంటే ఫిజికల్గా టచ్ చేసి ఇతను వేధించాడు.
ఆ విధంగా సెక్షన్స్లో కూడా మ్యానిపులేట్ చేశారంటే మరి పోలీసులు వాళ్ళంతట వాళ్ళే నిర్ణయం తీసుకొని తప్పించే ప్రయత్నమా, లేదా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పని చేశారా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారే కొంత ఉదాసీనత, మరి కేసు నుంచి భగీరథని తప్పించే ప్రయత్నం. అంటే పెద్ద మనుషులు, ధనికులు, రాజకీయ నాయకులు, మంత్రులు కొడుకైతే ఈ విధంగా వ్యవహరిస్తారు, అదే వేరే ఇంకొకటి మీద, సామాన్యుడి మీద పోక్సో కేసు పెడితే ఇదే విధంగా వ్యవహరించి ఉండేవాళ్ళ? నా నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు పోక్సో యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 21 ఏం చెప్తుందంటే, ఒక సామాన్య పౌరుడు ఈ లైంగిక వేధింపులకు గురైన బాలిక విషయంలో ఈయన దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉంటే మధ్యవర్తిత్వం వహించటం, సెటిల్మెంట్ చేయటం, బెదిరించటం, రూపుమాపటం, ఆ కేసుని క్లోజ్ చేయటం లాంటి అనధికారిక కార్యక్రమాలు చేస్తే ఇట్ అట్రాక్ట్స్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 21 ఆఫ్ పోక్సో యాక్ట్. దాని మీద వాళ్ళని సంబంధిత వ్యక్తులని విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులో. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కూడా పిలిపించి విచారణ చేసి ఏం జరిగిందనేది కూడా కొంత కేసు కట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా చేయాలా. ఇప్పుడు ఏం వెలుగులోకి వచ్చింది, కేంద్ర మంత్రి గారి ఇంటికి వీళ్ళు ఏప్రిల్ 22వ తారీఖు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన బెదిరించాడని చెప్పి స్వయంగా వాళ్ళ తల్లిగారు ఒక లెటర్ రిలీజ్ చేశారు, 8 పేజీల లెటర్. అందులో డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మరి పోక్సో చట్టం ప్రకారంగా బెదిరించడం కానీ, మేనేజ్ చేయడం కానీ, నెగోషియేట్ చేయడం కానీ, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టడం కానీ, అది వైలేషన్ ఆఫ్ సెక్షన్ 21 అన్నప్పుడు బండి సంజయ్ ప్లస్ ఇంకొక జర్నలిస్ట్గా చెప్పబడుతున్న ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది. వాళ్ళు వీళ్ళింటికి ఆ జర్నలిస్ట్ ద్వారానే బండి సంజయ్ గారిని అప్రోచ్ అయ్యారు. కరెక్ట్, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వీళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అంటే సంప్రదింపుల ద్వారా దీన్ని రూపుమాపే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి మీద మధ్యవర్తిత్వం వహించిన నేతృత్వంలో సెక్షన్ 21 ప్రకారం వీళ్ళని విచారణకు పిలవాలా, అరెస్ట్ చేయాలా? దాని సంగతి ఏంటి, ఏమైంది ఇప్పుడు? అది ఎందుకు మరి వీళ్ళని విచారించట్లేదు? ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? కానీ మీరేమో ఉదాసీనత అంటున్నారు, కొలైడ్ అంటున్నారు, లేకుంటే ప్రభుత్వమే కాపాడుతుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇవాళ సిట్ ఏర్పాటు చేసి, స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ప్రత్యేక బలగాలు, బృందాలు ఏర్పాటు చేసి ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్లో ఇవాళ పట్టుకునే ప్రయత్నం చేస్తా, అట్లాగే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం కూడా. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఎప్పుడు ఈ కేసు జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎప్పుడు? 4 రోజులు 5 రోజుల తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన యాక్టివిటీస్ పేర్లు చెప్తున్నారు. 4-5 రోజులు ఏమైపోయినాయి? వ్యవస్థ నిద్రపోతుందా? ప్రధాని టూర్లో మొత్తం పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసామని చెప్పారు, ఆయన స్వయంగా చెప్పాడు. సామాన్య వ్యక్తి ఉంటే కూడా ఇదే రీజన్ చెప్తారా? ప్రధానమంత్రి టూర్ ఉంటే కేసులు టేకప్ చేయరా, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయరా, అరెస్టులు చేయరా? పోక్సో యాక్ట్ కూడా అంతేనా? 24 అవర్స్లో పెట్టుకోవాలి. 5 రోజుల దాకా వెయిట్ చేసి ఇప్పుడు 5 రోజులు లుకౌట్ నోటీస్ ఇచ్చామంటే యువర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద అక్యూజ్డ్ టు ఎస్కేప్. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు నిద్రావస్థలో ఉన్నారు? అంటే పోలీసు వాళ్ళు తీసుకున్న నిర్ణయమా, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల? ఎందుకు ఇంత ఉదాసీనగా వ్యవహరించారు? ఇదే ప్రిన్సిపల్ వీళ్ళు ఇంకొక మనిషి అయితే అలా చేసి ఉండేవాళ్ళ? ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇవ్వటం ఏంటండి 5 రోజుల తర్వాత? ఈ 5 రోజులు ఏమైపోయింది? పడుకుందా వ్యవస్థ? కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం కాకుండా బండి సంజయ్ గారినే సరెండర్ చేయండి మీ కొడుకుని, మీకు కొంత రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుంది అని చెప్తున్నారు ఆయన. అది హితబోధ, ప్రవచనాలు. ఆయన చెప్పక్కర్లా, ఈయన చెప్తే ఆయన లొంగిపోతాడని కాదు. నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వింటుంటాం మనం. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా మాట్లాడవలసిన అవసరం ఏంటి అసలు? ఎవరు చెప్పకుండానే, సీఎం ఇన్వాల్వ్ కాకుండానే పోలీస్ యంత్రాంగం ఈ టైంకి ఎప్పుడో చేసి ఉండాల్సిందిగా 5 రోజుల తర్వాత లుకౌట్ నోటీసులు ఇవ్వటం ఏంటి అసలు? ఇది నాన్ బెయిలబుల్ కేసు, పోక్సో యాక్ట్. మరి అటువంటిప్పుడు ఎందుకు 5 రోజులు వెయిట్ చేశారు? అటువంటిది వేరే వాళ్ళకు కూడా ఇదే న్యాయం జరిగి ఉండేదా ఆ ప్లేస్లో ఇంకోటి ఉంటే? అంటే దీన్ని బట్టి క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటంటే ఆయన కేంద్ర మంత్రిగా కొంత ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చూపగలిగాడు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ తల్లి, బాధితురాలు తల్లి చెప్పిన వివరాల ప్రకారంగా 5-6 గంటల వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, ఫైల్ చేయలేదు. నంబర్ 1. నంబర్ 2, ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. నంబర్ 3, అక్కడ వీళ్ళు వేరే కౌంటర్ కేసు పెట్టిన తర్వాత అది కన్ఫామ్ అయినాక వీళ్ళు ఇది ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. అంటే లీగల్గా వాళ్ళు హనీ ట్రాప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. హనీ ట్రాప్ కేసు అక్కడ ఫైల్ అయిన తర్వాత 5-6 గంటలు పోలీస్ స్టేషన్లో వెయిట్ చేపించి ఎందుకు యాక్సెప్ట్ చేశారు? దీన్ని ఏ విధంగా చూడాలా? అంటే ఇదే పరిస్థితి, ఇదే ప్రిన్సిపల్, ఇదే విధంగా బిహేవ్ చేసి ఉండేవాళ్ళ ఇంకో మనిషి ఉండుంటే? అంటే ఒక పొజిషన్ ఉంటే, ఒక పవర్ ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటే ఈ విధంగా జరిగింది అంటానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలా? వాట్ ఎల్స్ యూ రిక్వైర్డ్? ఇది నిదర్శనం కాదా? కానీ ఇప్పుడు బాధితురాల న్యాయం ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది,
మరి బీజేపీ నాయకుడు కొడుకు చేసినటువంటి దాష్టికాన్ని ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని బాధితురాలు భావించి కంప్లైంట్ ఇస్తే ఈ విధంగా జరిగినటువంటి విధానం చూస్తుంటే మరి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటని అనుకోవాలి ఇక్కడ. ఇప్పుడు బాధితురాలని బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పి స్పష్టంగా వెలుగులోకి వస్తుంది. నంబర్ 1, కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, ఈ పర్టికులర్ అక్యూజ్డ్ బీజేపీ మంత్రి కొడుకు అయ్యి ఉండి ఉండవచ్చు, కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి కేసు వ్యవహారం. స్వతంత్రంగా వ్యవహరించవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది, ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మీద ఉంది. దానికి పార్టీలకి ప్రభుత్వాలకి అక్కడ ఎవరుంటే ఏంటి, ఇక్కడ ఎవరుంటే ఏంటి అంటే కొంతమంది వ్యక్తులు ఈ కేసు నుంచి బయటపడటం కోసం సపోర్ట్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా రాజకీయ కోణాన్ని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. రాజకీయ అవసరాల కోసం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉంటే ఏంటి? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇదే కేసు లాంగ్ బ్యాక్, ఐ థింక్ 1998లో అనుకుంటాను. అప్పటి సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఆయన పేరు మనోజ్ శర్మ, ఇదే విధంగా వ్యవహరిస్తే అప్పుడు పనిష్మెంట్ ఇచ్చారు. సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయితే వేరుగానను, వేరే వాళ్ళ నార్మల్ మనిషి అయితే వేరేగా, వ్యవస్థ సిస్టమ్ న్యాయ వ్యవస్థ అట్లా ఉండదు కదా, పోలీసులు అట్లా వ్యవహరించకూడదు కదా. మరి ఆ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఎవరో కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతా అయిపోయి అతను ఎస్కేప్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చి, టైం ఇచ్చి, ఒక మోకా దొరికేటట్టు చేసి ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశాం. అంటే హైకోర్టులో ఎప్పుడైతే ఎదురు దెబ్బ తగిలిందో అప్పుడు ప్రభుత్వం చలనం వచ్చింది అనుకోవాలా? హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన తర్వాతే ఇప్పుడు ఇవన్నీ కథలు వినిపిస్తున్నాయి. హైకోర్టులో కూడా ఏం వాదన పెట్టారు? మైనర్ వర్సెస్ మేజర్ అని. ఎందుకంటే వీళ్ళు మేజర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఒకవేళ అది ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళకి వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంది. కీ పాయింట్ ఇక్కడ ఇది, మైనరా మేజరా అనేది. కావాలని కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేశారు. సో దాని మీద అది కూడా శిక్షార్హమే కదా, కోర్టును తప్పుదారి పట్టించే విధంగా చేశారు కదా. ఫైనల్గా కోర్టు పరిశీలించిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకుంది మైనరే అని. మైనర్ 17 ఏళ్ళ 3 నెలలు అని చెప్పారు. ఇప్పుడు పోక్సో యాక్ట్ ప్రకారంగా జనరల్గా ఏంటంటే ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ బేసు, మిగతా అన్ని ప్రైమరీ కాదు. ఉంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేనప్పుడు సెకండ్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటారు. సో వీళ్ళని తెలిసి తప్పుదావ పట్టించారు. అది ఎంతవరకు కరెక్ట్? కానీ తెలిసి చాలా వరకు తప్పుదావ పట్టించారు అనేక విషయాల్లో బండి సంజయ్ గారు. ఇప్పుడు ఈ దీని తరఫున మాట్లాడి వాదిస్తున్న లాయరు నిరంజన్ రెడ్డి గారు, సరే ఒక అల్లు అర్జున్ గారి కేసులో వాదించారు ఆయన. సో ఏమైనా కూడా ఆయన లాస్ట్ కోర్టులో 3-4 గంటల సుదీర్ఘమైన ప్రతివాదనలు జరిగిన తర్వాత ఇంటర్మ్ బెయిల్ కూడా ఇవ్వమని తేల్చి చెప్పిన తర్వాత ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు లుకౌట్ నోటీసులు ఇచ్చాం, పారిపోయాడు, ఉరిశిక్ష ఏమంటారా? అరే నిన్ను ఉరిశిక్ష ఎవరేమన్నారు? చట్టం ఏది చేయాలో చేయాలా, ఏ యాక్ట్ ప్రకారం. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళ పట్ల కూడా అంత కర్కశంగా వ్యవహరించలేదు, నేను అట్లా వ్యవహరించను అని చెప్తున్నాడు ఆయన. కర్కశంగా వ్యవహరించొద్దు, ఎట్లా వ్యవహరించాలో చట్ట ప్రకారం అట్లానే వ్యవహరించాలంటున్నాం. కానీ ఆ కేసులకి ఈ కేసులు కూడా వేరు చేసి చూడాల్సిన. ఇది పోక్సో కేసు, దానికి దీనికి సంబంధం ఏంటి? అసలు మిగతా కేసులు కంపారిజన్ ఎందుకు వచ్చింది? అసలు బీఆర్ఎస్ పార్టీ ఇందులోకి ఎందుకు గుంజుతున్నాడు? ఈయన బీఆర్ఎస్ పార్టీకి, ఆయన అరెస్ట్కి, ఆయన కేసులకి ఈ కేసుకి సంబంధం ఏంటి? వాట్ ఇస్ ద రిలేషన్? ఈ పోక్సో యాక్ట్ ఇది సీరియస్, ఇట్స్ నాట్ ఎ మైనర్. ఇంత సీరియస్ యాక్ట్ పెట్టుకొని బీఆర్ఎస్ నా మీద కేసులు పెట్టారు. వాట్ ఈస్ దిస్ లాజిక్ అండి? ఇది అసందర్భమైనటువంటి లాజిక్. దానికి దీనికి సంబంధం ఏంటి? ఇది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్, సీరియస్ మ్యాటర్. వేరే పోక్సో కేసులు ఇంతమంది ఎంతమంది మీద బుక్ అయిపోయి ఏ ఒక్క కేసులో కూడా ఇంత ఉదాసీనంగా వ్యవహరించిన సందర్భం లేదు. మరి ఈ కేసులో ఎందుకు వ్యవహరించారు? సిల్లీగా ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్ళామని చెప్తారా? బందోబస్తుకి వెళ్తే కేసుని టేకప్ చేయరా? ఇదంత లైట్గా తీసుకునే కేసా? అంటే మీరు అవకాశం ఇస్తున్నారు అక్యూజ్డ్కి. కానీ అక్యూజ్డ్కి ఇటువంటి కేసుల్లో అవకాశం ఇవ్వటం, సామాన్యులకేమో ఏ ఒక్క దాంట్లో కూడా ఆఖరికి హైడ్రా కూల్చివేతల్లో కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఇవ్వకుండా కూల్చివేయటం, అక్కడ అసలు ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు ఇతను ఈ అక్యూజ్డ్ మీద ఇంకా నేను మాటలు కాదు, చెప్పిన మాటలు కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటరే కొన్ని కోర్టులో వ్యాఖ్యానించిన బాధితుల తరఫున వాదించినటువంటి లాయర్ ఉప్పాల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఈయన మీద ఇంకా 4 అమ్మాయిలు బాధితులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు 1 by 1. నంబర్ 1. నంబర్ 2, ఇంతకు ముందు మహేంద్ర యూనివర్సిటీలో ఈయన చదువుకున్న రోజుల్లో ఇటువంటి చాలా సంఘటనలు జరిగినాయి. దాడులు, ఘర్షణలు. అంటే ఒక మంత్రి కొడుకు లేదా ఒక రాజకీయ నాయకుడు కొడుకు అదుపు తప్పి ఏదైనా చేయొచ్చు, నన్ను కాపాడుతాడు అన్న భావం ఈయన ఇంజెక్ట్ అవటానికి అది తల్లిదండ్రుల బాధ్యత కాదా? ఇది తెలిసిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరించాల్సింది పోయి కొడుకును వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ఒక కేంద్ర మంత్రి, దానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీస్ యంత్రాంగం,
ఇన్ని రోజులు డిలే ఎందుకు అయింది అనేది ప్రధానమైన ప్రశ్న. కానీ బండి సంజయ్ గారు బహిరంగంగా బెదిరిస్తున్నాడు అనే వ్యాఖ్యలు కూడా నిన్న కోర్టులో ఆయన చేశారు. ఇంత ఓపెన్గా చెప్పారు. తల్లిగారు వాళ్ళ తల్లి బాధితురాలు తల్లి లెటర్ల రూపంలో కూడా ఇచ్చింది, మనల్ని సతాయిస్తున్నారు, భయపెడుతున్నారు అని. సో ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకొక విషయం, వీళ్ళు ఫ్రెండ్స్తో పాటుగా ఈ 31 డిసెంబర్న ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు వీడియోస్ సహా వీళ్ళు బాధితురాలు సబ్మిట్ చేశారు. ఇంకా ఏం కావాలి? వాట్ ఎల్స్ ద పోలీస్ రిక్వైర్డ్ ఫ్రమ్ వీళ్ళ దగ్గర నుంచి, బాధితురాల దగ్గర నుంచి ఇంకేం కావాలా? కానీ ఇవన్నీ కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మీరు అన్నట్టుగా మైనరా మేజర్ అని చర్చ ఒకటైతే, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద కూడా ఒక మచ్చ తెచ్చేలాగా కొద్ది విష ప్రచారం చేయటం, అట్లాగే నా పేరు వాడొద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటం, ఇది ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు ఆయన పేరు వాడొద్దు అని కోర్టుకి సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. సరే, అది సపరేట్గా పెడితే ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఇంకా దారుణమైన కామెంట్స్, అంటే వ్యక్తిత్వ హననం చేసేటువంటి కామెంట్స్, అది ఎలా చేస్తారు? మరి ఈ అక్యూజ్డ్ మీద ఉన్న కేసులు బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంటి? మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ అక్యూజ్డ్ యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? కానీ ఇప్పుడు వ్యక్తిత్వ హననం చేయడం కూడా పోక్సో కేసులో బాధితురాల మీద అది కూడా శిక్షార్హమే కదా. ఇప్పుడు ఖచ్చితంగా కేసులు కట్టాలనేది గైడ్ లైన్స్ వస్తున్నాయి కదా. దాని మీద కూడా పెట్టాలి ఒకటి. రెండోది, వాళ్ళ కుటుంబాన్ని హరాస్మెంట్ చేసిన దాని మీద పెట్టాలి, వాళ్ళకి మధ్యవర్తిత్వం వహించిన దాని మీద పెట్టాలి. ఇంకోటి, వీళ్ళు బాధితురాలకి 50,000 ఇచ్చాను అంటున్నాడు. 50,000 ఇవ్వటం ఏంటి? ఎందుకు ఇచ్చారు? ఒకటి. రెండో అంశం, ఇప్పుడు బాధితురాల వైపు నుంచి మనకి ఇప్పటివరకు మీడియా ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం వాళ్ళేం పూర్ ఫ్యామిలీ కాదు. పూర్ ఫ్యామిలీ అయితే కానీ వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేసేలాగా వాళ్ళ ఓటర్ కార్డు లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క రేషన్ కార్డులు కూడా సోషల్ మీడియాలో పెడుతుంది. అక్కడికి వస్తున్నా. పోక్సో యాక్ట్ సెక్షన్ 23 ఏం చెప్తుందంటే, ఈ బాధితురాలు మైనర్ బాలికకు సంబంధించిన వివరాలు, డీటెయిల్స్, డేటా లాంటి సమాచారాన్ని ఎవరు బయటికి చెప్పకూడదు, ఇవ్వకూడదు, షేర్ చేయకూడదు. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా, దీన్ని ఈ ఒక్క పర్టికులర్ పాయింట్ని సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం తీసుకొని అరెస్ట్ చేయాలని. ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్. అంటే ఇన్ని రకాల వైలేషన్స్, ప్రతి రోజు ఒక వైలేషను, ఒక సెక్షన్ ప్రకారం అన్నిటినీ అంటే కామన్గా వదిలేసుకుంటూ పోతా ఉంటే ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపరిస్తుంది అనేది నా ఆవేదన. దానికి సహకరిస్తుంది ఎవరు? స్వయాన ప్రభుత్వాలే సహకరిస్తుంటే ఎలా జరుగుతుంది బాధితురాలకి న్యాయం? ఇంత డీవియేషన్ చేసి చట్టాలని కూడా అగౌరవపరిచేలాగా ప్రజల్ని కొంత తప్పుదో పట్టిస్తున్నటువంటి క్రమం చూసిన తర్వాత ఇవాళ ఆ యొక్క బాధితురాల యొక్క అడ్వకేట్ రాష్ట్రపతికి లేఖ రాశారు. మోదీ గారి క్యాబినెట్లో బండి సంజయ్ గారు కొనసాగడానికి వీల్లేదు, ఉంటే కనుక ఖచ్చితంగా ఫ్యాబ్రికేట్ అవుతుంది కేసు, ఖచ్చితంగా మరింత బెదిరింపులకి మరింత డీవియేషన్కి అయ్యే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కేసుని, సాక్ష్యాల్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్తుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సహజ న్యాయ సూత్రాలకి అది వ్యతిరేకం. అటువంటప్పుడు మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నప్పుడు, పాసిబిలిటీ ఉన్నప్పుడు అక్కడి నుంచి మరి పదవిలోనే ఉంటానంటే ఎక్కడ సామాజిక న్యాయం అందుతుంది బాధితురాలకి? అందే అవకాశం లేదు కదా. మరి అటువంటి గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తితోటి ఒక నార్మల్ బాధితురాలు కుటుంబాలు పోరాడగలుగుతాయా? మరి వాళ్ళకి రేపొద్దున ఇన్కేస్ నా నెక్స్ట్ భయం వేస్తుంది, రేపొద్దున వాళ్ళకి ఏదన్నా ఇంకా భయంకరమైన థ్రెట్స్ వస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తాలి? ఇంకా లేట్ అయ్యే కొన్ని ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. మరి ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పదవి ఉంది, పవర్లో ఉన్నాడు, గవర్నమెంట్లో ఉన్నారు సెంట్రల్లో. సో ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని సమన్యాయం, అంటే పెద్ద మనిషికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం అన్న రీతిగా ఈ పోలీస్ యంత్రాంగం తెలంగాణలో వ్యవహరించింది. ఈ పర్టికులర్ కేసు విషయంలో అన్ని వైలేషన్స్ ఉన్నాయి అనేది నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూద్దాం సార్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో. సో ఖచ్చితంగా మనం కూడా ఈ బాధితురాలకి న్యాయం జరగాలని కోరుకుందాం. సో భవిష్యత్తులో ఈ కేసు ఎట్లా ముందుకెళ్తుందో వెయిట్ చేస్తుందాం. సో మీరు కూడా ఖచ్చితంగా ఎటువంటి శిక్షలు పడాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనిపిస్తే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.